రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాజాగా పిలిచిన టెండర్లలో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపైకి రాజధాని అభివృద్ధి మంత్రంను జపిస్తున్నా దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి కుతంత్రం దాగి ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూనే వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి దానిలో నుండి కమిషన్ల రూపంలో జేబులు నింపుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. సొమ్ము చంద్రబాబు జేబులోకి తెచ్చిన అప్పుల భారం ప్రజల నెత్తిన రుద్దే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ప్రజల నెత్తి మీద అప్పులు వారి చేతులు చెప్పులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పులను తీసుకురావడంలో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు లేవు. 11 నెలల కాలంలోనే 1,43,655 కోట్ల రూపాయల అప్పుని చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది. ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు 26,000 కోట్ల రూపాయలు. ఇందులో కేవలం అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పుల విలువ 26,000 కోట్ల రూపాయలు. ఈ 26,000 కోట్లను కలుపుకొని అమరావతి కోసం తెచ్చిన తేవబోతున్న అప్పులు మొత్తం 52,000 కోట్ల రూపాయలు. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మీడియా మిత్రులారా, 11 నెలల కాలానికే 1,47,655 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కేవలం అమరావతి నిర్మాణం కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే తీసుకురావడంలో విజయవంతమైంది. ఒక్క వరల్డ్ బ్యాంక్ నుంచే 15,000 కోట్ల రూపాయలు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ నుంచి 5 కోట్ల రూపాయలు, సిఆర్డీఏ నుంచి 21,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలను ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేమేమంటున్నామంటే, అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో మీరు చూపిస్తున్న అత్యుత్సాహము, చొరవ క్రియాశీలకంగా ప్రజలకు, రాష్ట్రానికి ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతున్నాం. తెస్తున్న అప్పులకు, జరుగుతున్న పనులకు పొంతన లేదని, రూపాయికయ్యే నిర్మాణాలను 10 రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం. తద్వారా మీరు వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దుబారాగా చేస్తున్నారనేది అంశం. ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు. షిప్పింగ్ హార్బర్ సుమారుగా 353 కోట్ల రూపాయలు. అంటే ఆ 353 కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు ఏం చేయాలి? ఇది రాష్ట్ర ప్రజలకు దోపిడీ కాదా? రాష్ట్ర ప్రజల యొక్క చెవులో పువ్వులు కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, అడిగేవాడు లేడని, మీ దుర్మార్గాలను, దోపిడీలను ప్రశ్నించేవాడు లేడని విచ్చలవిడితనంగా, నిరంకుశత్వంగా ప్రజలను భయభ్రాంతులు చేయటం, పోలీసు కేసులు పెట్టడం, ఊరిలో నుంచి తరిమివేయటం అనే సంస్కృతి సాంప్రదాయాలకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజున నిస్సిగ్గుగా, ఏ మాత్రం భయం లేకుండా దోపిడీకి పరాకాష్ఠకు చేరింది.